వైజాగ్ వచ్చేసాను. వైజాగ్లో ఒక సర్వీస్ అపార్ట్మెంట్ రెంట్కి తీసుకున్నాం అనమాట. నైట్ తినేసి పడుకున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము. జర్నీకి వారం దర్శనం జర్నీకి అయిపోయింది. సో బీచ్కి సర్వీస్ అపార్ట్మెంట్ చాలా బాగుంది. హిల్ స్టే అనేసి చాలా బాగుంది. ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు ఇవాళ బీచ్కి వెళ్ళేసి కుదిరితే పోర్ట్ ఏరియా చూసేసి నైట్ హైదరాబాద్కి ట్రైన్ ఉంది, అది ఎక్కేస్తాను. సో అంతే. పోర్ట్ ఏరియాలో అండ్ బీచ్లో ఏమైనా కుదిరితే వీడియోస్ తీస్తే పెడతాను, లేదంటే ఎందుకంటే బీచ్ ఏరియా అంతా ఇక నార్మల్ కదా, నార్మల్ బీచెస్ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు వెళ్ళే ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. ఆక ఉంది ఇక్కడ చూడండి. టిఫిన్ సెంటర్, మేము టిఫిన్ చేస్తాం, తర్వాత టేస్ట్ చేస్తాం. రండి మాతో పాటు. బయలుదేరుతున్నాము. టిఫిన్ చేసేసి ఇక్కడ రెస్టారెంట్ బాగున్నాయి. మా టిఫిన్ బాగున్నాయి టేస్ట్. ఈ 3 డేస్లో ఇప్పుడు చాలా బాగా మంచి టిఫిన్ తీసుకుంటే ఫీలింగ్ ఉంది. హైదరాబాద్ తిని ఇక అన్ని తప్ప తినాలంటే ఇబ్బంది అయిపోతుంది. మా టిఫిన్ బీచ్లోనే లాకర్లో పెట్టేసాను. లాకర్లో పెట్టేసి బీచ్లోకి వెళ్దాం. అది ఇక్కడ కాదు, ఆర్కే బీచ్ కాదు. బీచ్ ఋషికొండ, కొండ పేరు ఋషికొండ. అదే గవర్నమెంట్ వైఫై గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ చూసిన అది చాలా బాగుంటుంది. దాన్ని ఇట్లా ఖరాబ్ చేసేది. రిషికొండ బీచ్లో పబ్లిక్ ఫుల్ ఉన్నారనేసి ఇక్కడ పక్కనే ఇంకో వేలకి వెళ్ళి బీచ్ రూట్లోనే వస్తే మాకు ఖాళీ ప్లేస్ దొరికింది అన్నమాట. బీచ్లో చాలా అంటే చాలా ప్లేస్ ఉంది చూడండి, ఎవ్వరు లేరు. మేము మాత్రం ఫొటోస్ దిక్కుంటా ఉన్నామన్నమాట. తేనేటి పార్క్. ఇప్పుడు దీంట్లోకి వెళ్దాము. పెద్ద షిప్ ఉందంట, అది చూసి వచ్చేద్దాం. ఉందన్నమాట పెద్ద షిప్. అది ఇక్కడ నుంచి వచ్చింది. వెనకాల ఒకడు ఒకడు బంగ్లాదేశ్ అంటాడు, ఒకడు జపాన్ అంటాడు. సో అది కొట్టుకొని వచ్చింది. ఫుల్ డ్యామేజ్ అయిందంట. పేరు కాస్ట్ ఆ షిప్ కాస్ట్ అందులో దగ్గర సేమ్ అంట. సో అందుకని చెప్పేసి అది రిపేర్ చేసి కూడా అక్కడ వదిలేసారు. సో అదే చూపిస్తారు. అక్కడ నుంచి ఇప్పుడు సమ్మన్ ఆర్కే బీచ్లో అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి చూపిస్తా.
వెళ్తున్నాము. నేను మీకు చూపిస్తాను. ఓకేనా, బాయ్. బ్యాటరీ ఇది వాటర్ రూమ్ కిందేమో ఉంది. సో క్యాబిన్ బెడ్రూమ్. అరే ఇది ఎట్లా గుర్తుంచుకుంటారా? రేడియో ఇది మెసేజింగ్, రేడియో రిసీవర్స్. దీంతోనే మెసేజింగ్ చెప్తుండే రేడియో రిసీవర్స్. ఎవాపరేటర్, తాళం వేసుకొని ఉన్నారు. తీయనే తీయట్లేదు. వీడియోస్ నాట్ అలౌడ్, అందుకనే ఎక్కువ తీయలేకపోయినా. ఏరియాలో పోర్ట్ ఏరియాకి వెళ్ళలేకపోయాము. జస్ట్ ఫిష్ మార్కెట్ చూసేసి ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. ట్రైన్ టైం కూడా అయ్యింది కాబట్టి. బైక్స్ ప్యాకింగ్ కూడా పనికి వచ్చింది. ఇక బైక్స్ కూడా మాతో పాటు సేమ్ ట్రైన్లో వచ్చేస్తున్నాయి. సో మీట్ యూ ఇన్ హైదరాబాద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విస్ యువర్ లైఫ్. బాయ్.